చెప్పండి, అసలు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు ఏమైంది? పెళ్ళి 10 years అయింది. ఫస్ట్ బాబు సో అయితే తర్వాత 2 years బాబు పాప 6.5 years జెనెటిక్ ప్రాబ్లమ్తో చనిపోయింది కదా, జీరోడర్మా పిగ్మెంటోసా. సో ఈ ఈ ఈ కండిషన్ అనేది రియర్ జెనెటిక్ డిజార్డర్ అండి, ఆటోసోమల్ రెసెసివ్ డిజార్డర్. సో వీళ్ళకి సెకండ్ పాప ఈ జెనెటిక్ డిజార్డర్ నుంచి చనిపోవడం జరిగింది. ఇట్స్ వెరీ రేర్ డిజార్డర్. సో వీళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఎలా ప్లాన్ చేయాలని వచ్చారు. సో ఇలాంటి జెనెటిక్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఏంటంటే మనకున్న పద్ధతిలో అంటే ఐవీఎఫ్ ద్వారా పీజీటీ అనే టెస్ట్ చేసుకొని పీజీటీఏ అండ్ పీజీటీఎం అది చేసుకొని మనం వీళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేయొచ్చు. సో దానికంటే ముందు మనకి జెనెటిక్ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి డిసీజెస్ బేబీస్కి వస్తున్నాయంటే ఫస్ట్ కెరియర్ స్క్రీనింగ్, అంటే పేరెంట్స్ ఇద్దరికి జెనెటిక్గా ఏమైనా ఇష్యూ ఉందా, వాళ్ళిద్దరికి ఏదైతే డిసీజ్ ఉందో అది వాళ్ళిద్దరిలో ఉందా అంటే క్యారియర్స్ అని మనం స్క్రీనింగ్ చేయాలి. సో వీళ్ళకి జెనెటిక్ కౌన్సిలింగ్ చేసినాం, తర్వాత వీళ్ళకి హోల్ ఎక్సోమ్ సీక్వెన్సింగ్ అంటే జెనెటిక్ కెరియర్ స్క్రీనింగ్ కూడా చేస్తే అన్ఫార్చునేట్లీ ఇద్దరు ఆ డిసీజ్కి జీరోడర్మా పిగ్మెంటోసా ఎక్స్పీసీ అనే జీవికి వీళ్ళిద్దరూ పాజిటివ్ వచ్చినారు. దాంతోపాటు కొన్ని వేరే డిసీజెస్ క్యారియర్ ఉంది, త్రీ డిసీజెస్ క్యారియర్ ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మనం వీళ్ళకి ఐవీఎఫ్ అని అనుకొని ఐవీఎఫ్లో ఎంబ్రియోస్ వచ్చాక ఫస్ట్ పీజీటీఏ అంటే ఎంబ్రియో బాగుందో లేదో చూసుకొని దాని తర్వాత ఈ పర్టికులర్ డిసీజ్ పీజీటీఎంని కూడా మనం చూసుకొని ఆ ఎంబ్రియోస్ని అవి టెస్ట్ చేసి ఈ డిసీజ్ లేని ఎంబ్రియోస్ని మనం ట్రాన్స్ఫర్ చేసి చూడాలి. దిస్ ఇస్ వాట్ ఈస్ నెక్స్ట్ స్టెప్ వీళ్ళకి. సో జనరల్గా ఇట్లా ఇన్ని కండిషన్స్ ఉన్న వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తామంటే జస్ట్ అప్రోచ్ ఫర్ జెనెటిక్ కౌన్సిలింగ్ రండి, ఫస్ట్ డిస్కస్ చేయండి, డయాగ్నోస్ చేసి దాని తర్వాత నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందని మనం ప్రొసీడ్ అవ్వచ్చు. సో జెనెటిక్ డిసీజ్ ఉన్న వాళ్ళు భయపడద్దు, ఇలాంటి ప్రొసీజర్స్ ఉంటాయి, దీన్ని ఆప్ట్ చేసుకొని ముందుకెళ్ళవచ్చు. థ్యాంక్ యూ.